రైట్. ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పూర్తి స్థాయిలో దాని మీద అడుగులు పడట్లేదు, నీరు గారుస్తుంది ప్రభుత్వం అని చెప్తూ కూడా చాలామంది నుంచి ఒక అభిప్రాయం అయితే ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులైనా వర్గీకరణ చేపట్టకపోవడం కావచ్చు, దాని మీద ఒక క్లారిటీ లేకపోవడం, అలాగే నియామకాలు చేపట్టడం వెళ్ళడానికి చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అందులో ముఖ్యంగా అటు దండోరాకు సంబంధించి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు. మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఆ విషయం మాట్లాడడానికి అసలు వర్గీకరణ ప్రధాన డిమాండ్ ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం ఎక్స్ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఓవైపు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అయినా కూడా ఎస్సీ వర్గీకరణ ఆలస్యం అవుతుంది రాష్ట్రంలో. దీనివల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి, అలాగే ప్రభుత్వం ఎందుకు నీరు గారుస్తుంది అనుకోవచ్చు? ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ పొంతన లేకుండా అయిపోయింది. సో గతంలో 2000 నుండి 2004 వరకు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అవిభక్త ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా అమలు కావడం జరిగింది. దానివల్ల దాదాపు 22,000 మంది మాదిగ బిడ్డలు ఒక ఉద్యోగాల విషయంలోనే లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా అనేక ఏమంటారు మామూలుగా ఈ ప్రొఫెషనల్ కోర్సులలో కూడా మంచి విద్యకు సంబంధించిన సీట్లు కూడా పొందడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని చేయడానికి అన్ని గైడ్లైన్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కాకపోతే జనాభా మారింది, కానీ ఆ జనాభా లెక్కలు అనేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే రోజులో సమగ్ర కుటుంబ సర్వే అని మొదలుపెట్టి కులం వచ్చింది, ఇంట్లో పశువులు వచ్చినాయి, తర్వాత వాహనాలు వచ్చినాయి, ఎన్ని ఎకరాల భూమి వచ్చింది, అంటే అన్నీ ఒకే రోజులో మొత్తం ఒక్కొక్కరు అదే ఆగమాగం అంతా జనాభా లెక్కలు తీయడానికి ఉన్నాయి. అందులో మొత్తం 15% నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు 18% ఎస్సీ వాళ్ళు ఉంటే జనాభా లెక్కలు తీసుకొని వారి జనాభా లెక్క ఎవరి మాలలను నష్టం చేయాలని మాదిగ వాళ్ళు కోరుకోవట్లేదు, ఉపకులాలకు నష్టం చేయాలని మాదిగ వాళ్ళు కోరుకోవట్లేదు. పేరు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వచ్చింది. ఎందుకంటే మేజర్గా మాదిగలు నష్టపోతున్నారు కాబట్టి ఎవరికైతే నష్టం ఎక్కువ జరుగుతుందో వాళ్ళు ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తారు. కాబట్టి దానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని వచ్చింది. కాబట్టి ఆ పేరు వచ్చినందుకు బాధ్యత ఎక్కువ తీసుకోవడం జరుగుతున్నది. ఎస్, డెఫినెట్గా కృష్ణ మాదిగ అనే వ్యక్తి ముందుగా మొదలుపెట్టిండు. నాలాంటి వాడు కష్టపడి చదువుకొని డాక్టర్ అయినా కూడా అప్పటి వరకు మాదిగవాడిగా నాకు గుర్తింపు లేదు. ఒక డాక్టర్గా గుర్తింపు ఉంది, కానీ మాదిగ డాక్టర్గా గుర్తింపు కావాలనే ఉద్దేశంతో ఆ రోజు హైలీ క్వాలిఫైడ్ అయినా కూడా నేను మాదిగ ఉద్యమంలో పాల్గొన్నాను. అదే రకంగా అనేక సందర్భాలలో నాకు అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ మొదటి నుండి కూడా మాలల పక్షపాతి. నువ్వు ఏ సందర్భం ఏ లెక్క చూసినా అట్లే ఉంటుంది. మొత్తం ఏఐసిసి కానివ్వండి మొదలు పెడితే ఇక్కడ వరకు చూస్తే కూడా దామోదర్ అది అని పేరు మన అప్పుడు ముఖ్యమంత్రి ఉండే కదా దామోదర్ సంజీవయ్య, ఆయన మాల. తర్వాత ఆయన ఏఐసిసి అధ్యక్షుడైండు, ఇప్పుడు గరిగే అధ్యక్షుడైండు. తర్వాత ఇక్కడ చూసుకుంటేనేమో మొత్తము మినిస్టర్లు మొత్తం కూడా మాలనే, స్పీకర్ మాలనే, ఎంపీలు మాలనే. అంటే ఏది చూసినా కూడా మాలలకు అనుకూలంగానే అవపడ్డదు. కానీ మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు ఎప్పుడైతే సుప్రీంకోర్టులో తీర్పు మరి బయటపడ్డదో ఉబ్బిపోయి నేనేదో ఆ తీర్పు కారణం నేను అన్నట్టు అన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఆయన మరి ఎందుకు అంత తొందరపడి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా వెంటనే అమలు పరుస్తాం, భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రము తెలంగాణ అయితే మాట్లాడినాడు. మరి ఇప్పుడు ఏమని జవాబు చెప్తాడో చూడాలి. ఇంకో మాట కూడా ముందు పెట్టి ఆయన ఏమన్నాడంటే ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వబోయేటి వాటిలో కూడా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తూ అయిన తర్వాతనే ఎవరి లెక్క ప్రకారం వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అన్నట్టు మాట్లాడాడు. సో ఇట్లాంటి మాయమాటలు చెప్పి మాదిగలను మోసం చేస్తే 30 ఏళ్ళు ఓపిక పట్టిండ్లు, ఇక ఓపిక పట్టరు. రేవంత్ రెడ్డి అంతం చూస్తారు. అయితే తాజాగా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిన పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి వర్గీకరణ మీద. అలాగే ఇప్పుడు వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా, దగ్గర 10 ఏళ్ళు అవుతుంది పాలన మొదలయ్యి. అయితే తాజాగా డిఎస్సి నియామకాలు కూడా చేపడుతూ ఉన్నారు. మరి దీంట్లో ఈ వర్గీకరణ ఒకవేళ పూర్తి స్థాయిలో కాలేదు కాబట్టి ఎటువంటి నష్టం చేకూరే అవకాశం ఉంది? మరి దీని మీద మీ డిమాండ్ ఏంటి?
సో తప్పకుండా ఇప్పుడు కనుక ఎస్సీలను ఏబీసీగా ముందే చెప్పినాను నేను, వర్గీకరించకుండా నియామకాలు జరిగేది ఉంటే అన్నీ అయిపోతూ ఉన్నాయి ఇంకా ఉద్యోగాలు. ఎందుకంటే మొత్తం బయటికి తీసి దాదాపు ఒక 2 లక్షల వరకు ఉన్నాయని చెప్పే కార్యక్రమం. అప్పటికే 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో 1,70,000 అయిపోయినాయి, 30,000 మొన్న ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఇంకొక 30,000 అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, ఏదేమైనా కూడా మేము మొదలుపెట్టినాం, నోటిఫికేషన్స్ ఇచ్చినాం. ఇప్పటివరకు కొత్త నోటిఫికేషన్స్ అనేటి రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. మేము ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇక నియామక పత్రాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆ వాటి నియామక పత్రాలకు ముందే ఏబీసీలుగా వర్గీకరించేది ఉంటే మాదిగలకు న్యాయం జరగటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 4 సంవత్సరాలనే 22,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు తప్పకుండా ఈ చాలా ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉంటుంది. రొటీన్గా వచ్చేటి కాకుండా మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు వచ్చేది ఉంటే అప్పుడు ఎవరిని కూడా నిందించడానికి అవకాశం ఉండదు. ఎవరిది మేము తీసుకోం, మాది ఎవరికి తీసుకోవద్దు అంటున్నాము. అదే జరగాలి. ఒకవేళ కనుక అలా జరిగినప్పుడు తప్పకుండా రేవంత్ రెడ్డి అంతా చూస్తాం. అయితే ముందు ఎటువంటి కార్యాచరణ ఉంటుంది ఒకవేళ వర్గీకరణ చేయకుండానే నియామకాలు చేపడతాయి? తప్పకుండా. ఒకటేమో కుల పోరాటాలకు ఉండే ఎజెండా వేరుంటుంది, రాజకీయ పార్టీలకు ఉండే ఎజెండా వేరుంటుంది. ఈ రాజకీయ పార్టీలు కూడా అన్ని కులాలు కలిస్తేనే మనకు రాజకీయ పార్టీ అయిపోతే సమాజం మొత్తం కలిస్తే. కాబట్టి తప్పకుండా మా అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నిర్ణయం మేరకు రాబోయే రోజుల్లో కార్యాచరణ చేపడతాం. రైట్. ఇది ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద రేవంత్ రెడ్డి ఒకవేళ నియామకాలు చేపడితే వర్గీకరణ చేయకుండా దానికి ఆటంకం కలిగిస్తూ నీరు గారుస్తూ ఉంటే ముందు పోరాటం తప్పకుండా చేస్తామంటూ చెప్తున్నారు తాటికొండ రాజయ్య. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో రమేష్, ఆద్య టీవీ.